శ్రీమాత్రే నమః. రాధాష్టమి రోజు రాధాకృష్ణులకి పూజ ఏ విధంగా చేసుకోవాలి, షోడశోపచార పూజా విధానాన్ని చాలా సింపుల్గానే వివరిస్తానండి. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని స్కిప్ చేయకండి, కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని వినండి. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది కూడా. ఒక్కసారి మనము ఆ పూజ ఏ విధంగా చేస్తున్నామో తెలుసుకుంటే అన్ని పూజలు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. భావన ముఖ్యం. తర్వాత నేను ఈ పూజ మొత్తము కూడా గణపతి పూజ వరకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూస్తూ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అసలు రాధాదేవి గురించి మనము తెలుసుకుంటున్నాం, వింటున్నాం, పూజిస్తున్నాము అని అంటే అది మనం భక్తిలో ముందుకెళ్ళినట్లే. అసలు అమ్మ మనల్ని దగ్గరికి తీసుకున్నట్లేని అర్థం. అంత రహస్యమైనది ఆ రాధాదేవి యొక్క తత్వం అనేది, నిగూఢమైనది, రహస్యమైనది. ఏంటంటే అసలు సాక్షాత్ లలితాపరా భట్టారికయే ప్రేమ ఒక స్వరూపాన్ని తీసుకొని రాధాదేవిగా ఈ గోలోకంలో ఆవిర్భవించిందన్నమాట. అప్పుడు కృష్ణ భగవానుడి కోసం బృందావనానికి వేంచేసింది ప్రేమ స్వరూపంతో అమ్మ. అసలు అష్టమి తిథి ఎందుకు ఈ రాధాష్టమి? భాద్రపద మాస శుక్లపక్షం అష్టమి తిథి అనురాధ నక్షత్రంలో తల్లి ఆవిర్భవించింది. తిథి నిత్య దేవతలలో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఇక అమావాస్య 16 తిథి నిత్య దేవతలలో అష్టమి తిథి త్వరిత. ఎవరైతే అష్టమి తిథి నాడు అమ్మవారిని ఆరాధిస్తారో వారి యొక్క కోరికలు శీఘ్రంగా అలాగే తప్పక నెరవేరుతాయి అనేసి పురాణాలలో ఉంది. అంటే హిమవంతుని భార్య మేనకాదేవియే ఈ లలిత అమ్మవారిని అష్టమి తిథి నాడు నెలలో వచ్చే 2 అష్టమిని కూడా చాలా గొప్పగా అమ్మకు పూజ చేసేదట. దానికి అమ్మ సంతోషించి నీ పుత్రికగా నేను జన్మిస్తాను అని వరమిచ్చింది. అష్టమి తిథికి అంత గొప్ప విశేషం ఉన్నదన్నమాట. సరే, ఈ రాధాదేవి యొక్క తత్వం ఏమిటి అని అంటే, కృష్ణుడి యొక్క బుద్ధిశక్తి వచ్చి దుర్గాదేవి అయితే అదే కృష్ణుడి యొక్క ప్రాణశక్తి వచ్చి రాధాదేవి అన్నమాట. ఇదంతా కూడా దేవి భాగవతం, పద్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, స్కాంద పురాణంలో కూడా రాధాదేవి యొక్క ప్రస్తావన బాగా విస్తారంగా ఉంది. దాంతోపాటు పరమేశ్వరుడు బ్రహ్మగా ఉన్నప్పుడు శక్తి విద్యాస్వరూపిణి సరస్వతిగా, అదే పరమేశ్వరుడు విష్ణువుగా ఉన్నప్పుడు లక్ష్మీ శక్తిగా, అదే పరమేశ్వరుడు రుద్రుడిగా ఉన్నప్పుడు పార్వతిగా, అదే శక్తి సౌరమండలంలో ఉన్నప్పుడు గాయత్రిగా, అదే శక్తి గోలోకంలో పరమేశ్వరుడు కృష్ణుడిగా ఉన్నప్పుడు తల్లి శక్తి రాధగా జన్మించిందన్నమాట. కాబట్టి తప్పకుండా మనము రాధాష్టమి నాడు అయ్యవారిని ఆరాధించుకోవాలి. ఇకపోతే పూజా విధానాన్ని వివరిస్తానండి. 2 పంచపాత్రలు తీసుకోవాలి. తర్వాత హరివేణం అంటే ప్లేటు, ఉపచారాలన్నీ వదలడానికి ఈ ప్లేట్ అన్నమాట. ఆ తర్వాత గణపతిని, పసుపు గణపతి కానీ లేదు అంటే మీ ఇంట్లో ఉన్న గణపతి మూర్తిని కానీ పెట్టుకోండి. ఆ తర్వాత ఇంటినంతా కూడా ముందు రోజే శుభ్రం చేసుకొని నీట్గా అలంకరణ చేసుకొని, ఇలా గుమ్మం ముందు తప్పకుండా దీపాలు పెట్టుకొని, తులసమ్మను మొత్తం కూడా శుభ్రం చేసుకొని అలంకరణ చేసుకొని దీపాలు పెట్టుకొని అంతా అందంగా అలంకరణ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అసలు. ఆ తర్వాత ఇక దీపాలు వెలిగించుకొని కాస్త గంధము, కుంకుమ, పుష్పాలు అలంకరణ చేసుకోవాలి. అప్పుడే అది ఐశ్వర్య లక్ష్మీ దీపంగా మారుతుందన్నమాట. దీపంలోనే మనం లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తామన్నమాట. ఆ తర్వాత ఆచమనం చేసే పాత్రలోని నీటిని కాస్త స్పూన్తో తలపైన చల్లుకుంటూ అపవిత్ర పవిత్రోవా సర్వావసం గతోపివా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్య పెంతర శుచి అని అంటే మనము బాహ్యంగా శుచి అయినట్లు అని అర్థం. ఆ తర్వాత ఆచమనం చేసుకోండి. మగవాళ్ళైతే స్వాహ, ఆడవాళ్ళైతే నమః అని అనుకోండి. మొదటిసారి 1 స్పూన్ నీటిని తీసుకొని కింద వదలండి. ఆచమ్య. ఆ తర్వాత కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని 3 సార్లు నీటిని తాగండి. 4వసారి గోవిందాయ నమః అంటూ నీటిని కింద వదిలేసి చేతులు తుడుచుకోండి. ఆ తర్వాత కేశవ నామాలు చెప్పుకోండి. విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, సంకర్షణ, జనార్దన, ఉపేంద్ర, నారసింహ, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, వాసుదేవ, దామోదర, హరయే శ్రీకృష్ణాయ నమః, హరయే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆ తర్వాత కాసిన అక్షంతలు తీసుకొని ఎడం వైపు వేసి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏ తే భూమిభారకాః ఏ తేషాం మౌరేదేన బ్రహ్మకర్మ సమారభే
అంటూ అక్షింతలు ఎడమ వైపు వేసుకోవాలి. అంటే ఓ రాక్షసులారా, నా దేవి దేవతలకు నేను పూజ చేసుకోవాలి, మీరు లేచి వెళ్ళిపోండి అని అర్థం. ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇలా నాసిక ముద్ర పట్టి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ శంకరం అని అంటూ ప్రాణాయామం చేసుకోవాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి పూజకు కూడా సంకల్పం చెప్పుకుంటే వేదం చదివినట్లే ప్రతి ఇంట్లో కూడా. అలా వేదం చదివిన ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. సరే, మమ ఉపాత్త సమస్త దురితక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానసే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవసత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జమ్మూద్వీపే భరత వర్షే భరతఖండే మేరుహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఆగ్నేయప్రదేశే కృష్ణ కావేరీ మధ్యప్రదేశే. మీరు శ్రీశైల దిక్కుకు ఏ వైపున ఉండారో ఆ వైపుకు మీరు చెప్పుకోవాలి. కృష్ణ 2 నదుల మధ్య మీ ఊరు, మీరున్న స్థానం చెప్పుకోవాలి. ఆ తర్వాత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక స్వస్త్రీ చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరవద్దిశిష్టదాయం శ్రీ విశ్వావసునామ సంవత్సరే. సంవత్సరం చెప్పుకోవాలి. ఆయనం ఉత్తరాయణమో దక్షిణాయనమో చెప్పుకోవాలి. దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే. అంటే ఇప్పుడు భాద్రపద మాసమే కదా, ఇప్పుడు మనం రాధాష్టమి పూజ చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఏ పూజ అయినా సరే ఈ సంకల్పము ఇవి ఇప్పుడు వరకు చెప్పిందంతా ఏ పూజలో మొత్తం ఒకేలాగా ఉంటుంది. అంటే ఋతువులు, నెల అంటే మాసము, పక్షము ఇవి మారుతాయి. మీరు ఉదయం చేస్తున్నారు, సాయంత్రం చేస్తున్నారు, అది మారుతుంది. అది మార్చి చెప్పుకుంటే సరిపోతుంది. వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్ల పక్షే అష్టమి తిథౌ శ్రీ రాధాష్టమి పర్వణి పుణ్యకాలే శుభ ఏగే శుభ కరణ శుభ తిథౌ ఏవంగని విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ గోత్రస్య మీ గోత్రం చెప్పుకోండి. యజమానస్య మీ యజమాని పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ యజమాని అంటే యజమాని భార్య పేరు చెప్పుకోండి. తర్వాత సహకుటుంబస్య మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పుకొని ఆ తర్వాత క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం ధనధాన్య కనకవస్తు వాహన అవృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం నా ఇంట లక్ష్మీ దినదిన అవృద్ధ్యర్థం వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అవృద్ధ్యర్థం నా ఇంట లక్ష్మీ స్థిరత్వం సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం గృహే లక్ష్మీ సిద్ధ్యర్థం గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం వేద సంప్రదాయ అభివృద్ధ్యార్థం భారతదేశం సంరక్షణ శ్రీ రాధాకృష్ణ ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాం కరిష్యే అని అంటూ మన ఉంగరపు వేలిని ఆచమనం చేసిన పాత్రలో అద్దాలి. అద్దిన తర్వాత ఇంకా ఆ పాత్రను మనము సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇంకా పూజలో వాడుకోకూడదు. ఆ తర్వాత ఘంటారామం చేసుకోవాలి. గంటను వాయిస్తూ ఈ శ్లోకం చెప్పుకోవాలి. ఆగమార్దంతు దేవానాం గమనార్దంతు రాక్షసాం కూరు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం అని అంటూ గంటను వాయించాలి. ఆ తర్వాత ఇంకొక పంచపాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో మనము కలశారాధన చేసుకోవాలి. ఇప్పుడు మనం కలశం గనక పెట్టుకున్నట్లయితే ఆ కలశానికి అక్షింతలు చల్లుతూ మనము కలశ శ్లోకం చెప్పుకోవాలి. లేదు అని అంటే ఈ ఇంకొక పాత్రలో నీటిని తీసుకొని 3 వైపులా బొట్లు, కలశం మనం ఈ పాత్ర ఎక్కడ పెట్టినామో అక్కడే ఉండాలండి, కదపకూడదు. మీరు ముందే చూసుకొని ఒక చోట పెట్టేసుకోండి. 3 చోట్ల గంధము కుంకుమ అలంకరణ చేసుకొని ఆ నీటిలో కాసిన అక్షింతలు పుష్పాలు వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాం సమాశ్రితః ఓం గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు అని అంటూ మన కుడి చేతి పైన ఎడమ చేతిని ఉంచి కలశం పైన చేతులు పెట్టి ఇలా శ్లోకం చెప్పుకోవాలి. ఆ తర్వాత శ్లోకం చెప్పుకున్న తర్వాత ఒక తమలపాకు కానీ లేదు అంటే ఉద్దరిని అంటే స్పూన్ పెట్టి ఓం అని రాయండి ఆ కలశంలో. ఆ తర్వాత ఆ నీటిని సంప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజా ద్రవ్యాలు మొత్తము కూడా నైవేద్యాలు పుష్పాలు ఏమేమి మనం పూజకు వినియోగిస్తామో వాటిపైన అన్నిటినీ చల్లండి. అంటే
శుద్ధి చేయబడినట్లు అన్నమాట. ఆ తర్వాత దేవానాం సంప్రోక్ష్య అంటే దేవతలందరికీ సంప్రోక్షణ నీటిని చల్లండి. ఆ తర్వాత మీరు చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష్య. ఇప్పుడు గణపతి పూజ చేసుకోవాలండి. షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ చేసుకోండి, చాలా విశేషం. అసలు ఎటువంటి పూజలు, పండగలు, వ్రతాలకైనా ఆటంకాలే రావు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పాదయోహో పాద్యం సమర్పయామి. నీటిని తీసి పక్కన చూపించి వదలండి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షింతలు వేయండి. వస్త్రయుగ్మం అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీటిని తీసి పక్కన వదలండి. తర్వాత యజ్ఞోపవితం సమర్పయామి. అక్షింతలు వేయండి. తర్వాత పుష్పాన్ని గంధంలో అద్ది గంధాంధారయామి. తర్వాత పుష్పాన్ని సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగన్నాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందచాయ నమః. ఓం స్కంద పూర్వచాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజ్యం సమర్పయామి. ఇది షోడశ నామావళి, చాలా చాలా విశేషమైనవి. ఇలా చేసుకోండి గణపతి పూజ. తర్వాత ధూపం చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. ధూపం చూపించండి. ఆ తర్వాత దీపం చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దీపం దర్శయామి. ఆ తర్వాత ఏదైనా నైవేద్యం, ఒక పండు కానీ, బెల్లం ముక్క కానీ, లేదు అంటే మీరు వండిన పదార్థాలైనా కూడా కాస్త గణపతికి కూడా నివేదించవచ్చు. నైవేద్యం సమర్పయామి. ప్రాణాయ స్వహ, ఉదానాయ స్వహ, పానాయ స్వహ, వ్యానాయ స్వహ, సమానాయ స్వహ, బ్రహ్మణే నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మధ్య మధ్యదుక పానీయం సమర్పయామి అని అంటూ కాసిన నీటిని తీసుకొని పక్కన వదలండి. పాదౌ ప్రక్షాళయామి, హస్త ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని అంటూ మళ్ళీ 3 సార్లు నీటిని తీసుకొని పక్కన వదలండి. తర్వాత తాంబూలాన్ని సమర్పించండి. లేదు అని అంటే తాంబూలం సమర్పయామని కాసిన అక్షింతలు తీసి స్వామికి చూపించి పక్కన వదలండి. లేదు అంటే నీటినైనా వదలచ్చు. తాంబూలం సమర్పయామి. తాంబూల సర్వనాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీటిని చూపించి పక్కన వదలండి. తర్వాత నీరాజనం, కర్పూర హారతి ఇవ్వండి స్వామివారికి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. మీకు ఏదైనా పాట కానీ, ఏదైనా శ్లోకం కానీ వస్తే చెప్పుకోండి, చాలా మంచిది. నేనైతే గంగణపతయే నమో నమః. సిద్ధి వినాయక నమో నమః. కష్ట విమోచన నమో నమః. మంగళమూర్తి మోరయ. ఆ తర్వాత నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా చుట్టూ తిప్పి వదిలిన తర్వాత ఇంకా స్వామికి హారతి చూపించకూడదు. మీరు కళ్ళకు అద్దుకోండి. ఆ తర్వాత సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని అంటూ కాసని పుష్పాలు, అక్షింతలు స్వామివారికి సమర్పించండి. ఛత్రమాచ్ఛాదయాం, చామరం వీచయాం, గీతమాశ్రావ్యం, ఆందోళికనారోహ్యం, అశ్వానారోహ్యం, గజానారోహ్యం, రథానారోహ్యామి. సమస్త రాజోపచార, దేవోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజ్యాం మనసా స్మరామి. అనయా యథాశక్తి పూజ్యా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపః సుప్రసన్నా సుప్రీతో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగ్రనామి. స్వామి దగ్గర ఉంచిన ప్రసాదం అంటే కాసిన అక్షింతలు, పుష్పాలు తలపైన వేసుకోండి. ఇప్పుడు వరకు జరిగిన పూజ మొత్తము కూడా అన్ని పూజలకు సేమ్ ఇలాగే ఉంటుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు చూస్తూ చదువుకోండి. ఆ తర్వాత రాధాదేవికి, కృష్ణుడికి పూజ చేసుకుందాం. షోడశోపచార పూజ చాలా సింపుల్గానే ఉంటుంది. శ్రీ రాధాదేవ్యై నమో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. భావన చేసుకోండి, వాళ్ళిద్దరూ మన ఇంటి ముందు ఉన్నట్టు, లోపలికి వచ్చినట్టు, మన పూజ గదిలో సింహాసనం వేసుకొని కూర్చున్నట్లు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. భావిస్తేనే ఆ పూజ ఫలితం ఉంటుంది. ధ్యాయామి. శ్రీ రాధాదేవ్యై నమో నమః. ఆవాహయామి. శ్రీ రాధాదేవ్యై నమో నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ రాధాదేవ్యై నమో నమః. పాదయోపాద్యం సమర్పయామి. నీటిని తీసి పక్కన వదలండి, పాదాలు కడిగినట్లు.
శ్రీ రాధాదేవ్యై నమో నమః హస్తయోర్ఘ్యం సమర్పయామి. నీటిని తీసి పక్కన వదలండి, చేతులు కడిగినట్లు. శ్రీ రాధాదేవ్యై నమో నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీటిని తీసి పక్కన వదలండి, నీళ్లు తాగినట్లు. శ్రీ రాధాదేవ్యై నమో నమః స్నానం సమర్పయామి. అంటే వాళ్ళు స్నానం చేసినట్లు అనమాట. భావన ముఖ్యం. స్నానం సమర్పయామి, నీటిని తీసి పక్కన వదలండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి, నీటిని చూపించి పక్కన వదలండి. శ్రీ రాధాకృష్ణాయై నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. బట్టలు పెడతాం కదా, ఆ విధంగా. శ్రీ రాధాదేవ్యై నమో నమః వస్త్రయుగ్మం ధారణంత ఆచమనం సమర్పయామి. నీటిని చూపించి పక్కన వదలండి. ఆ తర్వాత శ్రీ రాధాదేవ్యై నమో నమః యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షింతలు చల్లండి. శ్రీ రాధాకృష్ణాయై నమో నమః గంధం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధాన్ని అద్ది అమ్మవారికి స్వామివారికి సమర్పించండి. శ్రీ రాధాకృష్ణాయై నమో నమః గంధాన్ ధారయామి పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు మనము రాధాష్టకం కానీ, రాధా అష్టోత్తర శతనామావళి కానీ, కృష్ణాష్టోత్తర శతనామావళి కానీ, ఇంకా చాలా స్తోత్రాలు ఉంటాయి కదా. ముఖ్యంగా దేవి భాగవతంలో కొన్ని స్తోత్రాలు ఉంటాయండి. అవి గురు ముఖత ఉపదేశం ఇస్తేనే చెప్పాలి. నేను మీకు చెప్పకూడదు ఆ శ్లోకాలు. అవి అమ్మవి చాలా రహస్యమైనవి. కాబట్టి అష్టోత్తర శతనామావళి 108 నామాలు ఉంటాయి కదా, వాటితో ఇప్పుడు మనము పసుపు, కుంకుమ, అక్షింతలు, తులసి దళాలతో, పుష్పాలతో అర్చన చేసుకోండి అమ్మవారికి, స్వామివారికి. ఆ తర్వాత ధూపం చూపించండి, దీపం చూపించండి. ఆ తర్వాత నైవేద్యం సమర్పించండి. నైవేద్యం తెలుసు కదా, నీటిని చల్లి నైవేద్యం సమర్పయామి అని అంటూ. నేను చెప్పేది కాస్త వీడియో ముందు ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదా, స్టాప్ చేసుకుంటూ నిదానంగా చూసుకోండి. భావన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది భావించి చేయగలిగితే అసలు అమ్మ చాలా తొందరగానే శీఘ్రంగా అనుగ్రహించేస్తుంది. ధూపమాగ్రాపయామి శ్రీ రాధాకృష్ణాయై నమః దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించండి. మీరు ఏదైనా హారతిలాగా ఇవ్వాలి అనుకుంటే పంచవత్తులు ఉంటాయి కదా, ఆ దీపాన్ని కూడా చూపించవచ్చు, మీకు వీలుని బట్టి అన్నమాట. ఆ తర్వాత శ్రీ రాధాకృష్ణాయై నమో నమః దీపం దర్శయామి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. మీకు ఏదైనా శ్లోకాలు, పాటలు, ముఖ్యంగా పాట పాడడం చాలా అనుభూతి అండి, చాలా గొప్పది. అసలు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఆ ఫీల్ అనేది చాలా తొందరగా కనెక్ట్ అవుతుందన్నమాట. అందుకోసం మీకు ఏదైనా పాటలు వస్తే కృష్ణుడివి, రాధవి సాంగ్స్, ఏదైనా దేవుడి పాటలైనా సినిమా పాటలైనా సరే, అవి భక్తిపూర్వకంగానే కదా మనం పాడుకుంటాం, పాటలు పాడుకోవచ్చు. ఆ తర్వాత దీపం చూపించండి. తర్వాత దీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని అంటూ కాసిన నీటిని చూపించి పక్కన వదలండి. ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించండి. నైవేద్యం ఓం శ్రీ రాధాదేవ్యై నమో నమః నైవేద్యం సమర్పయామి మహానైవేద్యం సమర్పయామి. 2 కన్నా ఎక్కువ నైవేద్యాలు కనుక మనం వండినట్లయితే అవి మహానైవేద్యాల కింద మారుతాయి అన్నమాట. అప్పుడు మహానైవేద్యం సమర్పయామి అని అంటూ అమ్మకు సమర్పించండి. ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః అంటూ ఆ నైవేద్యాలన్నింటినీ కాసిన నీటిని చల్లి చేతులతో చూపించండి. ఆ తర్వాత నీటిని చూపించి పక్కన వదలండి. ఓం శ్రీ రాధాదేవ్యై నమో నమః మధ్య దుఃఖపానీయం సమర్పయామి. శ్రీ రాధాదేవ్యై నమో నమః పాదయోః పాద్యం ప్రక్షాళయామి హస్త ప్రక్షాళయామి. శ్రీ రాధాదేవ్యై నమో నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అంటే చేతులు, కాళ్ళు కడుక్కోవడము, నీటిని తాగడం, మూతిని అంటే ముఖాన్ని శుభ్రం చేసుకొని నీటిని తాగడం అన్నమాట. ఆ తర్వాత శ్రీ రాధాదేవ్యై నమో నమః తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు, 2 వక్కలు పెట్టి, పండ్లు ఉంటే 2 పండ్లు పెట్టండి, లేకపోయినా పర్వాలేదు, ఆకు వక్క ఉన్నా సరిపోతుంది. శ్రీ రాధాదేవ్యై నమో నమః తాంబూలం సమర్పయామి. తాంబూల సర్వనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం వేసుకున్న తర్వాత శుభ్రం చేసుకుంటాం కదా, అలాగా నీటిని చూపించి పక్కన వదలండి. ఆ తర్వాత
నీరాజనం అంటే కర్పూర హారతిని సమర్పించండి. ఇప్పుడు కూడా నీరాజనము పాట కానీ మంగళహారతి పాటలు కానీ ఏది వచ్చినా పాడుకోండి, చాలా మంచిది. శ్రీ రాధాదేవి అయిన మనం ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనం సమర్పయామి. నీటిని చూపించి పక్కన వదలండి. ఆ తర్వాత చుట్టూ కూడా హారతికి కాసిన నీటిని తిప్పి వదలండి. తిప్పి వదిలిన తర్వాత ఇంకా స్వామికి చూపించకూడదు, మీరు కళ్ళకు అద్దుకోండి. ఆ తర్వాత కాసిన పుష్పాలు అక్షింతలు తీసుకొని శ్రీ రాధాదేవి అయి నమో నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కాసిన అక్షింతలు పుష్పాలు తీసుకొని స్వామివారి దగ్గర అమ్మ దగ్గర వేస్తూ ఛత్రమాఛాదయామి చామరం వీచయామి గీతమాశ్రావ్యామి ఆందోళికాన్ ఆరోహ్యామి అశ్వాన్ ఆరోహ్యామి గజాన్ ఆరోహ్యామి రథాన్ ఆరోహ్యామి సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తిోపచార పూజ్యా మనసా స్మరామి అనయా యథాశక్తి పూజయా చ భగవతి సర్వాత్మిక భగవాన్ సర్వాత్మక సుప్రసన్న సుప్రీతో వరదో భవతు అంటూ అక్షింతలు వేసుకోవాలి. ఆ తర్వాత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని అంటూ స్వస్తి చెప్పుకోవాలి. ఆ తర్వాత లేచి మీ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. తెలుసు కదా స్త్రీలు పురుషులు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మీ కోరిక కానీ మీ ఏదైనా సరే మీ కష్టం మీ కోరిక అమ్మకు స్వామికి విన్నవించుకోండి, మీ కోరిక చెప్పుకోండి. ఆ తర్వాత లేచి మళ్ళీ పూజ దగ్గర కూర్చొని మీరు పూజ చేసిన అక్షింతలు పుష్పాలు పసుపు కుంకుమ తులసి దళాలు అన్నిటిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. నైవేద్యాలు మొత్తం కూడా స్వీకరించండి, ఎవరికైనా పంచిపెట్టండి. ఇంతేనండి పూజ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః.